ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామముపేట మీ అందరికీ శుభములు. మరొక దినము దేవుడి యొక్క వాక్యం వినడానికి మనందరం సంసిద్ధమవుతాం. మరి వాక్యం వినే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రములు నాయన. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరచుకొని మరొక దినము నాయన తండ్రి ప్రభా, మమ్మల్ని అందరినీ జీవితాల లెక్కలో ఉంచే తండ్రి నాయన ప్రభా, నీ వాక్యం వినడానికి నువ్వు మా పైన చూపించిన కృపను బట్టి నీకు వందనాలు. నువ్వు మాట్లాడుతుండగా వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం, స్పందించగలిగిన జీవితం మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రతిరోజు మా దేవుడి యొక్క వాక్యం అందిస్తూ ఉన్నాను. మరి వాక్యం ద్వారా మీరందరూ కూడా బలపడుతున్నారని నేను ఎంతగానో నమ్ముతున్నాను. మరి ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చిన్న మాటను మనం ధ్యానం చేద్దాము. మనం చూద్దామండి. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయంలో 3 నుంచి 7 వచనాలు మనం చదివినట్లయితే క్లుప్తంగా మీకు విషయాన్ని మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. ఇక్కడ రాయబడిన ఒక మాట ఏంటంటే, యెహోవా దేవుడు మరి యూదాతోటి, యెరూషలేము వాళ్ళతోటి మాట్లాడుచున్న విషయం అన్నమాట. యూదా అంటే స్తుతి అని అర్థం కదా. యెరూషలేము అంటే మరి దేవుడిని దగ్గరికి వచ్చిన వారు, లేదా విశ్రాంతి పొందినవారు, లేదా పాపమును విడిచిపెట్టి దేవుడి సన్నిధిలో యేసు రక్తం చేత కడగబడిన వారందరూ కూడా యెరూషలేము వారసులు అని మన అందరికీ తెలుసు. ఇజ్రాయేలులో అని కూడా అంటూ ఉంటాం. మరి వీళ్ళతో మాట్లాడుతున్న మాట ఏంటో మనం జాగ్రత్తగా విందాం. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం నుండి మనం చదివినట్లయితే ఇక్కడ వాక్యం ఏమని ఉంటుందంటే, యూదా వారికిని యెరూషలేము నివాసులకు యెహోవా దేవుడు ఈ విధంగా సెలవిచ్చుచున్నాడు, ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక. దేంట్లో చల్లొద్దంటండి? ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మరి బీడు పొలములలో విత్తనాలు నాటండి. అంతేకాకుండా యూదా వార్లారా, యెరూషలేము వార్లారా, యెహోవాకు లోబడుడి. ఇక్కడ ఈ మాటని దేవుడు నాకు జ్ఞాపకం చేసి ఉన్నాడు. మరి యూదా అంటే స్తుతి అని అర్థం. మరి యెరూషలేము అంటే మరి దేవుడి బిడ్డలని అర్థం. అంటే దేవుడి రక్తంలో కడగబడిన వారని అర్థం. అంటే విశ్వాసులు అని అర్థం. మరి విశ్వాసులకి స్తుతిస్తున్న వారికి మాత్రమే దేవుడు ఈరోజు చెప్తున్నాడు ఏంటంటే, ముళ్ళ పొదలలో మరి మీరు విత్తనాలు చల్లొద్దు. ఈ ముళ్ళ పొదలు ఎక్కడ ఉంటాయి? బయట అన్యుల గురించి దేవుడు మాట్లాడటం లేదండి. దేవుడు బయట ప్రపంచంలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడటం లేదు, మన గురించే మాట్లాడుతున్నారు. మన దేవుడు మనతో మాట్లాడుతూ చెప్తున్న ఈ మాట జాగ్రత్తగా ఆలకించండి. ముళ్ళ పొదలలో విత్తనాలు నాటుతున్నారు. ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నాం, ప్రతిరోజు ఆరాధనలో పాల్గొంటున్నాం, ప్రతి ఆదివారం సంఘానికి వస్తున్నాం, ప్రార్థనలో పాల్గొంటూ ఉన్నాం, మరి స్తుతి ఆరాధన చేస్తుంటాం, అప్పుడప్పుడు జరిగే ఉపవాస ప్రార్థనలలో కూడా పాల్గొంటూ ఉంటాం. అలాగే కాకుండా మరి సంఘంలో ఏదన్నా ప్రాముఖ్యమైన విషయానికి వస్తే ఒక అడుగు ముందుకేసి అన్ని పనులు చేస్తూ ఉంటాం. కానీ యూదా ప్రజలారా, యెరూషలేము నివాసులారా, మీ హృదయంలో ముళ్ళున్నాయి. ఈ ముళ్ళలో దేవుడికి వాక్యం నాటకండి. ముళ్ళలో నాటితే ఏం జరుగుతుంది? మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. విత్తువాడు ముళ్ళ పొదల్లో చిక్కుకున్న విత్తనాలు లోకంలో పడిపోయి అణిచివేయబడ్డాయి. అంటే అవి చిగురించలేకపోయాయి. అంటే దేవుడి యొక్క వాక్యం వాళ్ళ జీవితంలో పని చేయలేకపోయింది, ముళ్ళల్లో చిక్కుకొని పోయాయి. మరి ఈ ముళ్ళు ఏంటి? మళ్ళీ చెప్తున్నాను, అవిశ్వాసులతో దేవుడు మాట్లాడటం లేదు. పరిశుద్ధ గ్రంథాన్ని దినారాత్రం ధ్యానిస్తున్న నీకు నాకు మాత్రమే చెప్తున్నారు. మన హృదయంలో ఉన్న ముళ్ళు ఏంటి? మరి బైబిల్ చదువుతున్నాం, ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. మరి ప్రియులారా, ఈరోజు మన ముళ్ళు ఏంటో ఈరోజు ఒక్కసారి గమనించుకుందామా? కోపం, పగ, ద్వేషం, ప్రతీకారం, అహంకారం, గర్వం, అవిశ్వాసం, చెడుతనం, లోకము, స్వనీతి, ఇవన్నీ మన హృదయంలో ఒక ముళ్ళులాగున్నాయేమో. అందుకనే స్తుతి ఆరాధనలో పాల్గొంటున్నా కూడా, సంఘంలో యేసు రక్తంలో కడగబడిన సంఘంలో పాలు పంచుకుంటున్నా సరే, మరి ఆ ముళ్ళు ఉన్నప్పుడు దేవుడు వాక్యం అందులో పడినప్పుడు అది అణిచివేయబడుతుంది.
ఏమీ పని చేయకుండా ఉంటుంది, మన జీవితంలో మార్పు రాకుండా ఉంటుంది. ఎంత ప్రార్థన చేసుకున్నా, ఎంతగా దేవుళ్ళు ఎదుగుతున్నా, రెగ్యులర్గా చర్చికి వస్తున్నా సరే మనలో, మన వ్యక్తిత్వంలో, మన ఆలోచన విధానంలో, మన శైలిలో మనలో మార్పు రావటం లేదంటే ముళ్ళ పొదలులో విత్తనాలు వేస్తున్నావేమో. హృదయం అంతా ముళ్ళతో నిండి ఉందేమో, ప్రేమ లేనితనం ఉందేమో, లేదా పగతో ద్వేషంతో ఉన్నావేమో, గర్వంతో అహంకారంతో ఉన్నావేమో. ఈరోజు ఈ వాక్యం వింటున్న మనము మన హృదయాన్ని శుద్ధి చేసుకుందామా? హృదయంలో ఉన్న ఈ ముళ్ళను అన్నీ తీసివేసి సరైన హృదయం, దేవుడికి ప్రియమైన హృదయాన్ని ఇచ్చి వాక్యం అందులోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అది కార్యరూపం జరుగుతుంది. He sent forth his word and healed the sick అని ఉంటుందండి. ఆయన వాక్కును పంపించే స్వస్థత చేశారు. ఆయన మాటను ఇచ్చే సృష్టిని చేశారు. ఆయన మాట వల్ల సమస్తము కలిగింది. అదే మాట నీ జీవితంలో కార్యం జరగాలంటే, నా జీవితంలో కార్యం జరగాలంటే మరి నా హృదయంలో విత్తనాలు ఎక్కడ వెళ్తున్నాయి? పరిశుద్ధ గ్రంథంలోని విత్తనాలు ఎక్కడ వెళ్తున్నాయి? ముళ్ళలోనా లేదా సారవంతమైన భూమిలోనా? ఈరోజు ప్రశ్నించుకుందాం, ప్రభువుని అడుగుదాం. ప్రభా, ఈరోజు నాలో ఉన్న ముళ్ళ తీసివేసి నీ బీడు భూమిలాగా నాకు తయారు చేయ ప్రభా. అయ్యా, విత్తనం వేయడానికి సిద్ధంగా ఉన్న భూమిలాగా నా హృదయాన్ని చేయమని ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన దేవా, ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా, ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. అవును తండ్రి, యూదా వాసులారా, యెరూషలేము నివాసులారా, ముళ్ళ పొదలో విత్తనములు నాటకండి, చల్లకండి అంటున్నావు ప్రభా. స్తుతించే బిడ్డలం, నీ రక్తం చేత కడగబడిన బిడ్డలము మా హృదయాల్లో ముళ్ళు ఉన్నట్లయితే ఈరోజు నీ గాయపడిన హస్తంతో తీసివేసి అయ్యా మంచి నేలలాగా మా హృదయాన్ని తయారు చేసి నీ వాక్యానికి లోబడి ఉండే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.